మదర్ అని అంటున్నాం మనం అనడానికి ముందు ఆవిడ మదర్ అని ఎవరన్నారు? ఎవరంటే మనం తర్వాత దాన్ని అనుసరిస్తున్నాం. మొట్టమొదటి అన్నది శ్రీ అరవిందుడు. మదర్ని మదర్ అని అన్నది ఆయన. మీరు మాట్లాడేది ఆయన మదర్ అనేటటువంటి ఒక చిన్న పుస్తకాన్ని దివ్యమాత అని తెలుగులోకి అనువదించారు చాలామంది. ఆ పుస్తకాన్ని చాలా చిన్న పుస్తకం అది, కానీ చాలా లోతైన అర్థాలు ఉండేటటువంటి పుస్తకం అది. ఆ పుస్తకాన్ని శ్రీ అరవిందో మొట్టమొదటి రచించినప్పుడు ఆయన 3 ప్రశ్నలు అడుగుతారు. ఆయన 3 అక్షరాలతో ఒక్కోదానికి సమాధానం చెప్తారు. మీరు చెప్పేది మన ఆశ్రమంలో ఉన్న మదర్ని గురించేనా? ఎస్ అంటారు. ఈ మదరైనా మీరు చెప్తున్నటువంటి మదరే ఈ ఆశ్రమంలో ఉండి ఈ పని అంతా చేస్తున్నటువంటి మదర్ని గురించేనా మీరు చెప్పేది? అవును. మదర్లో మీరు వర్ణించినటువంటి మదరు ఈ మదరైనా? అవును. అట్లా 3 సార్లు కూడా అడిగితే ఆయన ఎస్ 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 అంటారు. అంటే మొట్టమొదట ఆమెను మదర్గా దర్శించినటువంటిది శ్రీ అరవిందుడు. ఆయన చెప్పిన తర్వాత మనమంతా కూడా మదర్ అని అంటున్నాం. మనం మదర్ అని అంటే పాండిచేరిలో భౌతిక దేహంతో ఉన్నటువంటి ఒక స్త్రీని గురించి అని మనం అనుకుంటున్నాం. కానీ అసలు మదర్ అని అంటే మనకి అందరికీ మదర్ ఎవరు? ప్రకృతి. ప్రకృతిలో మనం తయారయ్యాం. ప్రకృతి మన కన్నది. ఎందుకు కన్నది ప్రకృతి? ప్రకృతిలో భగవంతుడిని కనాలని ప్రకృతికి ఒక కోరిక ఉన్నది. భగవంతుడిని కనాలని, తనలో ప్రకృతిలోకి తీసుకురావాలని భగవంతుడిని. ప్రకృతిలో తీసుకురావాలంటే ప్రకృతిలో భౌతిక రూపంలోకి రావాలి. ఆ భౌతిక రూపంలోకి తీసుకురావడానికి భగవంతుడిని తీసుకురావాలని ప్రకృతి చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఆ ప్రయత్నాలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి? ఇన్కాన్షియంట్ అజ్ఞానంలో నుంచి మొదలవుతున్నాయి ఆ ప్రయత్నాలు. అజ్ఞానంలో భగవంతుడు లేకపోయేటట్టయితే అజ్ఞానంలో ఆ కోరిక కూడా వచ్చేది కాదు. అది వేరే విషయం. అక్కడ నుంచి బయలుదేరినటువంటి ఆ పరిణామం క్రమంగా మదరు అంటే నేచరు ఆ భగవంతుడిని సృష్టించడానికి చేసేటటువంటి ప్రయత్నంలో, భగవంతుడిని తనలో రూపొందించడానికి చేసేటటువంటి ప్రయత్నంలో మొట్టమొదటి వృక్ష జాతులు వచ్చినాయి, తర్వాత జంతుజల జాతులు వచ్చినాయి, తర్వాత మానవ జాతి వచ్చింది. ఈ ప్రయత్నం సాగుతుంది, ఇంకా పూర్తి అవ్వలా. మనం ఏమనుకుంటున్నాం? మనుషుడితోనే ఈ పరిణామం ఆగిపోతుంది, ఎంతటితో ఆగిపోతుంది, ప్రకృతి వర్కే ఉండదు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కాదు, ఇది ప్రకృతి ఇంతవరకు తీసుకొచ్చింది, ఎక్కడితో ఆగిపోతుందని నువ్వు ఎట్లా చెప్తావు? ఏ బేసిస్ మీద చెబుతావు? ఇది కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయ్యి దీని తర్వాత నుంచి వచ్చేటటువంటి ఉన్నతమైనటువంటి జీవులు అందరూ కూడా ఈ ప్రకృతిలోకి రావటానికి ఇదివరకు ప్రకృతికి ఎవరు సహకరించాల, కానీ ప్రకృతికి ఇప్పుడు మనం సహకరించాలి అని చెప్పి మనం సహకరించే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ప్రకృతి కోరికను మనం అర్థం చేసుకున్నాం, భగవంతుడిని తీసుకురావాలని. భగవంతుడిని తీసుకురావడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తానికి మనం కూడా సహాయం చేస్తున్నాం ఇప్పుడు. అందుకని ఏంటంటే మనం ప్రకృతిలో ప్రకృతి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చాం. అంటే ప్రకృతి అంటే మనం ఎవరు అనుకున్నాం? ఇప్పుడు దాకా మదర్ అని అనుకుంటున్నాం కదా, మదరే ప్రకృతి అని అనుకుంటున్నాం కదా. మనం చేసేటటువంటి సాయం మదర్కి ఉపయోగపడుతుంది. మనలో మన చేతనను మార్చుకునేటట్టయితే అది మదర్కి ఉపయోగపడుతుంది. ఎందుకని మదర్ ఇంకా హయ్యర్ కాన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి జీవులను తీసుకురావాలి కదా చేసే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మన వంతు సహకారం ఏంటంటే మన కాన్షియస్నెస్ని మనం మార్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం. ఇది యాక్చువల్గా శ్రీ అరబిందో యోగా. శ్రీ అరబిందో యోగా అంటే మదర్ ప్రకృతి చేసేటట్టు యోగం. ప్రకృతి చేసే యోగం అంటే మదర్ చేసే యోగం. మదర్కి ప్రకృతికి మనం భిన్నత్వాన్ని కనుక మనం చూసినట్టయితే శ్రీ అరబిందో యోగా మనకి స్పష్టంగా అర్థం కాదు. మదరు ప్రకృతి ఒకటి. అందుకని మనం ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి కావడం కాబట్టి మదర్ మనకి నమస్కారం పెడుతున్నాం. మదర్కి తల్లి అని చెప్పి ప్రేమిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఆ తల్లి ఏం చేస్తుంది? ఎంతసేపు తన దగ్గర ఉన్నదాన్నే కాక తాను పైనుంచి కూడా స్వీకరించి మనకు అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకని ఆశ్రమం దానికి ఫిజికల్గా గుర్తు ఏంటంటే తెలుసునండి, ఆశ్రమంలో ఎవరు వెళ్ళినప్పటికీ కూడా మదర్ దగ్గరికి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుంది.
ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తుంది. ఆఖరి బ్లెస్సింగ్ ప్యాకెటో లేకపోతే మెసేజ్ కార్డు ఇస్తుంది. అదే ఆశ్రమంలో ప్లే గ్రౌండ్లోకి వచ్చిందనుకోండి, ట్రోఫీలో వేరుశనగ పప్పులో ఏదో ఒకటి ఇస్తామండి. వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఏదో ఒకటి ఇవ్వటమే. ఇవేది కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఏదో ఒక అనుభవాన్ని ఇచ్చి పంపించే మదరు. అట్లా మదరు అనంతమైనటువంటి ప్రేమతో మనందరి మీద ప్రేమతో వచ్చారు వీళ్ళిద్దరూ కూడా. ఎవరిద్దరు? మదర్ అండ్ శ్రీ అరబిందో. ఎందుకని? హ్యుమానిటీ ఈజ్ సఫరింగ్ సిన్స్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇంకా సో మెనీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు మనం ఈ అవతారాలు వచ్చి ఈ మార్గం చెప్పి మనం ఈ యోగాన్ని అనుసరించకపోయినప్పటికీ కూడా ప్రకృతి చేసేటటువంటి యోగం ద్వారా కూడా మనం ఏదో ఒక రోజున భగవంతుడి దగ్గరికి చేరగలం. ఏం అనుమానం లేదు అందులో. ప్రకృతి ఆగదు మధ్యలో, ప్రకృతి తీసుకెళ్తా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనమాట, ప్రకృతి యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకొని దాన్ని వేగవంతం చేయడానికి మన సహకారం అందిస్తున్నాం. ప్రకృతి ఆశించినటువంటి దాన్ని వేగవంతం చేయడానికి మనం సహకరిస్తాం. దీనికి కావాల్సింది అంతా కూడా అమ్మ మనకిస్తాను. నీకు శక్తి కావాలా నేను ఇస్తాను, నీకు శాంతి కావాలా నేను ఇస్తాను, నీకు ప్రేమ కావాలా నేను ఇస్తాను, మీకు ఏది కావాలంటే చెప్పండి. యు టేక్ ఫ్రమ్ మీ ఎవ్రీథింగ్. రెడీగా ఉన్నాను నేను, మీ అందరికీ నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నా. మీలో ఉన్న సాధన చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మీ సాధన మమ్మల్ని చేయనివ్వండి, మీరు దానికి అడ్డం పడవద్దు. మీలో సాధన మమ్మల్ని చేయనివ్వండి, మీ సాధన మేము చేసి పెడతాం మీకు. మీరు అలా కామ్గా మెదలకుండా తటస్థంగా ఊరుకోండి. బీ యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్. మిగతాదంతా మేము చేస్తున్నాం. ఇదంతా ఎవరు చేస్తారండి? మన మీద ఎంతో ప్రేమ లేకపోతే ఎవరు చేస్తారు? అందుకని ప్రేమతో వాళ్ళిద్దరూ వచ్చారు, ప్రేమతో మనకి సర్వీస్ చేశారు, ప్రేమతో మనకి దారి చూపించారు, ప్రేమతో మనకి ఆశీస్సులు అందించారు. చూడండి ఎంత గొప్ప ఘనకార్యం చేసి వాళ్ళు తమ దేహాల నుంచి విరమించుకున్నప్పుడు కూడా. ఎందుకనంటే వాళ్ళు చేయాల్సినటువంటి కార్యానికి దేహం కొన్ని పరిమితులను విధిస్తుంది. దేహంలో ఎంత శక్తివంతుడు ఉన్నప్పటికీ కూడా దేహ పరిమితులకు లోబడాల్సిందే. వారు కూడా వారి శరీరం యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి వచ్చింది, శరీరంలో మార్పులు వచ్చినాయి. అట్లాగే ఇద్దరు కూడా అదే జరిగింది. అట్లాగే ఆ ధర్మాలను వాళ్ళు తప్పలా. ఎప్పుడు ప్రకృతి ధర్మాలని వాళ్ళు అతిక్రమించలేదు. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రకృతి ధర్మాన్ని అనుసరించే వాళ్ళు శరీర త్యాగం కూడా చేశారు. అంతేగాని వాళ్ళు నయం చేసుకోవాలంటే ప్రకృతి ధర్మాన్ని వ్యతిరేకించి నయం చేసుకోలేక కాదు. ప్రకృతి ధర్మాలను ఆచరిస్తూనే ప్రకృతికి అనుగుణంగానే వారి దేహాల్లోకి వచ్చారు, ప్రకృతికి అనుగుణంగానే వారి దేహంలో నుంచి వెళ్ళిపోయారు. ఆ విధంగా ప్రకృతిని ఆరాధించారు వాళ్ళు, ప్రకృతిని గౌరవించారు వాళ్ళు. అందుకని ఈ ప్రకృతి ద్వారానే మదర్ అండ్ శ్రీ అరబిందో ఎవరిని ఆశీర్వదించినప్పటికీ కూడా ఏం జరిగేది తెలుసండి. మొట్టమొదట మదర్ హస్తం వచ్చేది ఆశీర్వదించడానికి, దానిపైన శ్రీ అరబిందో హస్తం వచ్చేది ఆశీర్వదించడానికి. అంటే ఏంటన్నమాట, నీకు ఏది రావాలన్నా భగవంతుడి దగ్గర నుంచి ప్రకృతి ద్వారా మదర్ ద్వారా నీకు రావాల్సిందే. ఇవాళ ఆశ్రమంలో సమాధి స్థితిలో పెట్టినటువంటి రెండు దేహాలు కూడా అడుగున శ్రీ అరబిందో దేహం అన్నది, పైన మదర్ దేహం అన్నది. అక్కడి నుంచి రావాలన్నా కానీ శ్రీ అరబిందో మదర్ ద్వారానే మనకు పైకి వచ్చి పనిచేస్తారు. ఈ రకంగా వాళ్ళు ప్రతి సంకేతంలోనూ ప్రతి దానిలోనూ ఒక సంకేతాన్ని ఇమిడ్చి, మదరు అంటే ప్రకృతిని గౌరవించండి, మీరు ప్రకృతిని ఆరాధించండి, మీరు ప్రకృతిని ధర్మాలను అనుసరిస్తూనే మీరు మార్పు చెందండి అని అనుసరిస్తూ ప్రకృతిని అనుసరించమని చెబుతూ ప్రకృతిని ధర్మాలను వాళ్ళిద్దరూ కూడా అనుసరించి మనకి చూపించారు. వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమతో మన మీద ప్రేమతో మనలో ఉండేటటువంటి అన్ని కష్టాలని వాళ్ళు తీసుకుని మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని వాళ్ళు తీసుకొని ఈ ప్రపంచంలో నుంచి బయటికి తీసుకెళ్ళిపోయారు. దాని అంత అజ్ఞానం వాళ్ళు ఈ ప్రపంచానికి చేసినది కించిత్తు కూడా ప్రపంచానికి తెలియదు. మనకి ఎంతో తెలుసునని అనుకుంటాం. వాళ్ళు రచనలు చదివినప్పటికీ కూడా అందులో వాళ్ళు పూర్తిగా వాళ్ళు రివీల్ చేసుకోలేదు. కారణం ఏంటంటే మనకు అర్థం కాదు. ఆయన ఒకానొక సందర్భంలో నేను 7 సంవత్సరాల్లో రాసిందే ఆయన గ్రంథాలన్నీ కూడా. ఒక లెటర్స్ ఆన్ యోగా ఒకటి, సావిత్రి ఒకటి చివరిదాకా రాశారు. కానీ మిగతా అన్నీ కూడా 7 సంవత్సరాల్లో వచ్చినటువంటి గ్రంథాలు. ఆ 7 సంవత్సరాల్లో వచ్చినటువంటి గ్రంథాలని ఆయన చెప్పారు 7 సంవత్సరాల్లో రాసిందే కాదు, 70 సంవత్సరాలు రాసినా ఇంకా మిగిలే ఉంటుందని అన్నారు ఆయన. అంటే అప్పుడు నిరోధ్ ఏమన్నాడంటే, అయ్యో మేము చాలా కోల్పోయామన్నమాట అన్నాడు. ఈ 7 సంవత్సరాల్లో రాసిన దాన్ని మీరు రిలీజ్ చేయండి, అది చాలు ప్రస్తుతానికి, ఆ తర్వాత వస్తుందని చెప్పి అన్నారు ఆయన. ఈ విధంగా వాడు అనంతమైనటువంటి జ్ఞానాన్ని మన ముందు పెట్టారు. 7 సంవత్సరాల్లో ఆయన రాసిన దాన్ని అర్థం చేసుకోవడానికే మనకి ఎన్ని జన్మలు పడతాయో చెప్పలేం. అందుకని వీటిని గురించి మనం ఏమీ ఆలోచించకుండా
వాడు చెప్పిన దాన్ని గుడ్డిగా ఆచరించడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. చేసేటట్లయితే వాళ్ళే మన చేయొచ్చుగా నడుపుకుంటూ ఉంటారు. వాళ్ళే దెబ్బ కొట్టాలంటే దెబ్బ కొడతారు, దారి చూపించమంటే దారి చూపిస్తారు, దారి తప్పితే తిరిగి దారిలోకి లాక్కొస్తారు పిల్లకి పుచ్చుకొని. అందుకని ఒక్కసారి నేను అవ్వను ఎస్ అని యాక్సెప్ట్ చేసినటువంటి మనిషిని వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా నేను వాళ్ళని వదిలిపెట్టనని చెప్పి అమ్మ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఎంత ప్రేమ ఉంటే అట్లా చెప్తారండి. నువ్వు నాకు పనికిరావు అని చెప్పి వెళ్ళిపోయినటువంటి వాడు కూడా ఆఖరికి అమ్మ ఫోటోలు ఎదురు పెట్టుకుని ప్రాణాలు వదిలారు. అందులో మొట్టమొదట మదర్ని ఆశ్రమం అధిపతిగా మదర్ ఎప్పుడైతే చూస్తారు, ఈ ఆశ్రమం అంతా కూడా ఆ శిష్యుల యొక్క యోగక్షేమాలన్నీ కూడా మదర్ చూస్తారని చెప్పి శ్రీ అరవిందో ఏకాంతంలోకి వెళ్ళిపోయారు. అప్పుడు కొంతమంది మదర్ని యాక్సెప్ట్ చేయకుండా మదర్కి వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా నేను వదిలిపెట్టను. వాళ్ళకి శ్రీ అరవిందో అంటే ప్రేమ అన్నది వాళ్ళని కూడా నేను వదిలిపెట్టను. వాళ్ళు ఎక్కడున్నా సరే నా రక్షణలోనే ఉంటారని చెప్పారు. అంతకంటే ఎవరు ప్రేమిస్తారు మనుషులను? ఇంత అజ్ఞానమైనటువంటి మనుషుల కోసం ఎవరు వస్తారండి? పైనుంచి దిగి వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చారు? ఎంత ప్రేమ లేకపోతే మన మీద, మన కష్టాలు చూసి ఎంత చలించకపోతే వాళ్ళు పైనుంచి దిగి వస్తారు చెప్పండి. అంతటి మహానుభావుల్ని మన గురుదేవులుగా ఎన్నుకున్నందుకు మన భుజాలు మనం తట్టుకుని మనం అభినందించుకోవాలి.